రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న అంశాలు. మరి అరవ శ్రీధర్ పరిస్థితి ఏంటి? ఉదయం నుంచి కూడా త్రిసభ్య కమిటీ దీనికి సంబంధించి నిగ్గు తేలుస్తున్నారు. వాళ్ళు వీడియోలన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. వీణా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, అరవ శ్రీధర్ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి? మరి అరవ శ్రీధర్ ఈ అంశంలో ఇరుక్కున్నారా, ఇరికించారా? అతని భవిష్యత్ ఏంటి? అరవ శ్రీధర్ ప్రస్థానం మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. చాలా చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి అతను, సామాన్యుడిగా ఉండి. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతని పార్టీ కాకపోయినప్పటికీ కూడా జనసేన ఆల్ ఆఫ్ సడన్గా రాత్రికి రాత్రి వచ్చినట్లుగా ఆయనకు అదృష్టం తలుపు తట్టింది. మరి అదృష్టాన్ని ఆయన నిలబెట్టుకున్నాడా అంటే నిలబెట్టుకోలేదేమో. ఇందులో ఇరుక్కోవడం మామూలుగా ఇరుక్కోలేదు, పూర్తిగా మునిగిపోయేలా ఇరుక్కున్నాడు. అక్కడ మనం చూస్తున్న విజువల్స్. సరే, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక మహిళ ఆవిడకి ఇబ్బంది జరిగిందని చెప్పి ఆవిడ పేరు చెప్పి దాన్ని ప్రచారం చేయడం, సరే సోషల్ మీడియాలో వాటిలో వస్తున్నా అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఇప్పుడు ఆవిడిచ్చిన కంప్లైంట్, ఈయన కొంప మునిగింది. ఎవరు? అరవ శ్రీధర్ కొంప. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఈరోజు అరవ శ్రీధరు ఆ కమిటీకి హాజరై వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నాడు. అంటే ఏదో జరగడానికి జరిగింది, పక్కాగా ఆధారాలన్నీ కూడా దొరికినాయేమో, ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి. ఈ టైంలో ఏం చేశారు? రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. కేసు నమోదు జరిగింది. ఈ కేసు నమోదును జిల్లా ఎస్పీకి మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు. ఈ కేసు ఎవరు నమోదు చేశారు? జిల్లా ఎస్పీకి మహిళా ఉద్యోగి ఆవిడిచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆవిడే అరవ శ్రీధర్ ఆవిడిస్తే వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇందులో పలు సెక్షన్లు వేశారు. న్యాయవాదులు కూడా మనతో మాట్లాడిద్దాము. అసలు ఈ సెక్షన్లు ఏంటి, దీనికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎమ్మెల్యే మీద ఈ రకమైన కేసు నమోదు సెక్షన్లు అన్నది చాలా అరుదుగా జరుగుతున్న అంశం. అరవ శ్రీధరు ఆ ప్రస్థానం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ రకంగా డ్రైవ్ అయ్యాడు అన్నది. కావాలని చెప్పి హనీ ట్రాప్ అని కొంతమంది అంటారు. హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం ఆవిడకి ఏమీ లేదు అని కొంతమంది అంటారు. లేదు, ఇంతకుముందు కూడా చాలామందితో సంబంధం. ఒక రకంగా కాదండి, ఈ ప్రచారం ఎంతలా జరిగిందంటే ఎవ్వరికీ కూడా అసలు ఏది నిజమో ఏదో అబద్ధమో ఎవరికీ తెలియదు. అంత దారుణంగా జరిగింది. ఇందులో బిఎన్ఎస్ సెక్షన్లు ఉన్నాయి, ఎన్హెచ్ఆర్సి ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. మరి అయితే ఈ సెక్షన్లో దీనికి పడే శిక్షలు ఎలా ఉంటాయి? ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ గారు మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీకి మహిళా ఉద్యోగి ఇచ్చిన ఆ ఫిర్యాదు ఏదైతే ఉన్నదో దాని మీద కేసు నమోదైంది. ఇందులో బిఎన్ఎస్ 318/2 దీనికి ఏ సెక్షన్లో, ఈ సెక్షన్కి సంబంధించి ఏ శిక్షలు పడతాయి సార్? తర్వాత మిగతా సెక్షన్లు నేను చెప్తాను, ఒకటి చెప్పుకెళ్దాం. ఇప్పుడు ఈ సెక్షన్ ప్రధానంగా ఏంటంటే, ఒక వ్యక్తిని మనం చీట్ చేస్తే చీటింగ్ సెక్షన్ కింద గతంలో 420 అనే ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ సెక్షన్ లో 318 అనేటువంటి ప్రొవిజన్, చీటింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేటువంటి ప్రొవిజన్. ఇది ఏంటంటే, ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఇండ్యూస్ చేసి అదేవిధంగా అనుభవించడం లేదా సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం అనేటువంటి ప్రతి కింద సెక్షన్ 318 లో ఉన్నటువంటి సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది సార్. నెక్స్ట్ దీని కింద దీనికి ఏదో శిక్షలు ఎంతకాలం పడే అవకాశం ఉంటుంది? ఇది నిరూపితం. ఇది నిరూపణ అయితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. ఓకే, ఫైన్. నెక్స్ట్ 318/4. 318/4 లోని ఇది చీటింగ్ డిస్క్రిప్షన్స్. ఈ డిస్క్రిప్షన్ కింద కూడా 7 సంవత్సరాలకి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా 7 సంవత్సరాలేనండి? అవునండి, 7 సంవత్సరాలు. అంటే ఇవన్నీ కూడా బెయిల్బుల్లే. అంటే 7 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇవ్వచ్చు అని ఉంది కదా? అంటే ఇది సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఖచ్చితంగా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష విధించదగిన ప్రతి కేసులోనూ అరెస్ట్ లేకుండా పోలీసులు నోటీసులు ఇచ్చి కోర్టులో డైరెక్ట్ గా అప్పీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అరెస్ట్ ఉండదు. ఓకే శ్రీనివాస్ గారు, నాకు చిన్న డౌట్. ఇప్పుడు 2 సెక్షన్లు మీకు ఇప్పుడు వినిపించాను. బిఎన్ఎస్ 318/2, 318/4. అది 7 సంవత్సరాలు, ఇది 7 సంవత్సరాలు అంటున్నా. అంటే 2 కలిపితే 14 సంవత్సరాలు అవుతాయి కదండి. అలా పరిగణిస్తారా లేకపోతే సింగిల్ గా? అలాంటి పరిస్థితి ఉండదు. ఒక సెక్షన్ కి 5 సంవత్సరాలు, ఒక సెక్షన్ కి 7 సబ్ సెక్షన్ కి 7 సంవత్సరాలు ఉంది. హైయెస్ట్ ఏది ఉంటే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
దాన్ని కలపడం అనేది ఉండదు. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయకుండా 41 గతంలో 41 ఇప్పుడు 35 BNS ని అప్లై చేస్తారు. అంటే ఇది ఏదో రిమాండ్కి వెళ్ళడం లేకపోతే జడ్జిల ముందుకు వెళ్ళడం అంతవరకు ఉండదా ఇది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసు అధికారులకు ఒక విచక్షణ ఉంటుంది. గతంలో క్రిమినల్ నేర చరిత్ర ఉండి కానీ ఇలాంటి హ్యాబిచువల్ అఫెండర్స్ కానీ అలాంటి వాటిల్లో పోలీసు అధికారులకు ఒక విచక్షణ అధికారం ఇచ్చారు అరెస్టుకు సంబంధించి. ఒకవేళ క్రిమినల్ హిస్టరీ లేని సందర్భంలో ఖచ్చితంగా 35 BNS కింద అంటే గతంలో 3 సెక్షన్ ఉన్న 41 కింద పోలీసు అధికారులు నోటీస్ ఇచ్చి వాళ్ళ స్టేషన్ లోనే సఫిషియెంట్ షూరిటీస్ ని అప్లై చేసుకొని ఆ ముద్దాయి దగ్గర అతన్ని కోర్టులో తర్వాత ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు హాజరయ్యే విధంగా ఆదేశించవచ్చు. అందువల్ల ప్రస్తుతానికి అరెస్ట్ అనేటువంటి అవకాశం మామూలుగా అయితే లేదు. ఒకవేళ అతను ఆ వ్యక్తికి ఉన్న క్రిమినల్ చరిత్ర గతంలో ఎలాంటి సిమిలర్ అఫెన్సెస్ పాల్పడ్డా అలాంటివి కనుక ఉంటే అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారులకు విచక్షణ ఉంటుంది. ఓకే సార్, మరొకటి 351/2 సెక్షన్ల కింద కేసు NHRC ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు. అంటే ఇది ఏంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అండి. అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా బెదిరించడం, బెదిరింపు చర్యలకు పాల్పడి ఎవరికి దానికి అధికారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అని మరెవరైనా చెప్పకుండా ఉండే విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడ్డారో అనేటువంటిది ఈ సెక్షన్ కొత్తగా చాప్టర్ 19లో సెక్షన్ 351 కింద కొత్త BNS లో చేర్చడం జరిగింది. ఈ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఏంటంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అతనికి రెప్యుటేషన్ కి దెబ్బతీసే విధంగా లేదా అతనికి ఇంజరీ కలగజేసే విధంగా లేదు అతనికి రకరకాలుగా భయపెట్టి ఉన్న వాస్తవాన్ని మరుగుపరిచి బయటికి తీసుకురాకుండా ఉండే కోసం క్రిమినల్ ఇంటిమిడేషన్ పాల్పడితే దానికి 351 BNS కింద శిక్ష ఉంటుంది. శిక్ష వేయడం జరుగుతుంది. దీనికి ఎన్ని సంవత్సరాలు? దీనికి 2 సంవత్సరాలు మరియు ఫైన్ విధించడానికి అవకాశం ఉంది. ఓకే, ఫైన్ కూడా ఉంటుందండి. అంటే జడ్జి గారి ఆదేశాల మేరకు ఉంటుంది, జడ్జి గారి ఆలోచన ఉంటుంది అది ఎంత విధించాలి ఏంటి అన్నది. అంటే నేరం యొక్క గ్రావిటీని బట్టి 2 సాక్ష్యాలను సేకరించిన తర్వాత కోర్టుకున్న విచక్షణ అధికారంతో 2 సంవత్సరాలు లేదా ఫైన్ లేదా 2 కలిపి కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కేసు, అందుకని ఇంత ప్రెస్టేజియస్ గా సాగుతుంది. దీని మీద ఇంత పెద్ద ఎత్తున కథనాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. సో ఈ కేసుని ఇప్పుడు FIR చేశారు. సరే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు, ఇవ్వకపోయినా అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు, 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు చెప్తారు. అంటే ఇప్పటి నుంచి వీళ్ళు ఎంక్వైరీ మొదలు పెడతారా పోలీసులు FIR నోట్ అయిన తర్వాత? ఒక కేసు FIR దాఖలు అయిందనంటే BNS యాక్ట్ కింద పోలీసు అధికారులకి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంటుంది. స్టేట్మెంట్స్ సాక్షుల దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు, బాధితురాల దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వీలుంటే బాధితురాలు అంగీకరిస్తే మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రమాణపూర్వకంగా కూడా సాక్ష్యాన్ని నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టేట్మెంట్ ని ఆ తర్వాత దాన్ని సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవడానికి కోర్టుకు వచ్చినప్పుడు లేదా ఈ సాక్షులు వ్యక్తిమో దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కోర్టు ఏం చేయలేదు. అలా సపోర్ట్ చేస్తే మాత్రమే అది సాక్ష్యంగా పరిగణించబడి శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది కాంప్రమైజ్ కూడా అవుతుంటారండి బయట ఇలాంటి అంశాలు కాంప్రమైజ్ అయిపోతే? ఎలాంటి కేసులు చాలా కేసులు కోర్టులో విచారణకు రాకుండా కాంప్రమైజ్ అవుతా ఉంటే అయితే బాధితురాల యొక్క నిర్ణయం మేరకు ఆ గ్రావిటీ మేరకు కేసు విచారణ క్రమంలో మరేదన్నా సెక్షన్ కొత్త సెక్షన్ ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నన్ను బలవంతంగా ఏదో రేప్ చేశారని అంటారు. ఒకవేళ రేప్ సెక్షన్ లో అలాంటి కనుక గ్రావిటీ ఉన్న సెక్షన్ కనుక నమోదు చేస్తే కేసు రాకపోయే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి సెక్షన్స్ కూడా ముందు ఇన్వెస్టిగేషన్ లో ఆమె ఏదో నాకు 5 ప్రెగ్నెన్సీలు వచ్చింది, అబార్షన్ చేయించాను అని చెప్పింది. సరే అవన్నీ నిజాలు కాకపోతే ఎవరికైతే ఈ ఆరోపణ చేసిందో అసలు ఆమె మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కూడా చట్టంలో ఉంది. ఓకే, సో సార్ దీని మీద ఇప్పుడు ఈ మెడికల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే మెడికల్ కౌన్సిలింగ్ ఇలాంటివి జరుగుతుంటాయా? జరిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆవిడ చాలా ఆరోపణలు చేసింది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు బాధితురాలు యొక్క సాక్ష్యం, బాధితురాలు ప్రొడ్యూస్ చేసేటువంటి ఎవిడెన్స్ లేదా గతంలో నిజంగా చెప్పినట్టుగా ఏదైనా మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ జరిగి ఉంటే ఆ టెర్మినేషన్ జరిగిన దానికి ఆధారాలు ఏమైనా ఉంటే
వీటన్నింటినీ కూడా సాక్ష్యంగా పరిగణించబడి కలెక్ట్ చేయబడితే సంబంధిత డాక్టర్లను కూడా విచారించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక ప్రత్యేక చట్టం ఉంది, పిఎన్టీటీ యాక్ట్ అని చెప్పేసి, ప్రీ నాచురల్ టెక్నిక్ యాక్ట్ అని. గర్భస్థ శిశువుని చంపడం అనేటువంటి నేరం కాబట్టి దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా పాపకు కానీ బాబుకు కానీ, గర్భంలో ఉన్న పాపకు కానీ బాబుకు కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటేనే గర్భాన్ని తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే ఒక శిశువుని చంపే అధికారం ఎవరికి లేదు. నిజంగా మరి చేసే ఆరోపణలు అలాంటిది అవకాశం ఉంటే అది రేపు పోలీసులు విచారించి సాక్ష్యంగా దాన్ని ప్రవేశపెట్టి నిజంగా అది జరిగి ఉంటే దాన్ని మెడికల్ ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయాలి. అలా ప్రొడ్యూస్ చేయలేకపోతే మాత్రం అది అలాంటి ఆరోపణకి ఒక ప్రాతిపదిక అనేటువంటిది ఉండకపోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మరి చూద్దాం ఇంకా ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో ఈ కేసుకి సంబంధించి. అరవ శ్రీధర్ నేను ముందుగా చెప్పినట్లుగా తను అడ్డంగా ఇరుక్కున్నట్లుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే కేసు కూడా నమోదు చేశారు కాబట్టి ఒక ఎమ్మెల్యే మీద. మన ట్రయల్స్ నడుస్తుంటాయి, ఇంకా ఇక్కడి నుంచి ఎంక్వైరీ మొదలు పెడతారు. మరి వీణ చెప్పేది అమ్మాయి ఇందాక ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ చెప్పేది నిజమా, లేకపోతే అరవ శ్రీధర్ చెప్పేదే నిజమా, వీళ్ళిద్దరి మధ్యన అసలు ఏం జరిగింది, ఎంతవరకు ఈ అంశం ఎందుకు వచ్చింది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడమే కాకుండా ఎఫ్ఐఆర్లు నమోదవడం, వివిధ సెక్షన్లు పడడం, 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందట అరవ శ్రీధర్కి. అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందట ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని. సో ఏదైనప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే అవనండి, ఏ రాజకీయ నాయకుడు అవనియండి, మనకి పదం ఉంది కదా అని చెప్పి ఏదో చేద్దామని తప్పటడుగులు వేస్తే, ఒకవేళ అరవ శ్రీధర్ వేస్తే చెప్తున్నాను నేను, ఆయన వెయ్యకపోతే మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము ఏది నిజం ఏది అబద్ధం అని. జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో మాత్రమే మనం మాట్లాడుతున్నాము. మిగతా రాజకీయ నాయకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో మంచిగా చేయండి, 4 కాలాల పాటు ఆ పదవుల్లో ఉండండి. లేదు మమ్మల్ని ఎవడేం చేస్తాడులే, ఈ రకంగానే వెళ్తాము, మనకు నచ్చినట్టు వేస్తాము, లేదా మనం నచ్చినట్టు దోచేస్తామంటే మనది కాని రోజు ఎప్పుడైతే అది వచ్చిందో ఇరుక్కోక తప్పదు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే అరవ శ్రీధర్. మరి అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.